Hi students, welcome to Smart Academy for Competitive Exams. So, ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ MCQs పార్ట్ 3 సో 50 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. సో ఇండియన్ పాలిటీతో పాటు నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ సో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటుగా అథమెటిక్స్ రీజనింగ్ కూడా మేము అప్లోడ్ చేస్తున్నాము. సో ఈ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీరు పొందాలనుకుంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సో బెల్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సో పార్ట్ 3 ఆఫ్ పాలిటీ MCQ సిరీస్. సో దీంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సివిల్ ఈక్వాలిటీ ఇంప్లాయిస్. సో సివిల్ ఈక్వాలిటీ ఇంప్లాయిస్ మనకి ఈక్వాలిటీ కాన్సెప్ట్లోకి వస్తే ఓన్లీ ఈక్వాలిటీ కాన్సెప్ట్స్లోకి వస్తే మనకి 5 టైప్స్ ఆఫ్ ఈక్వాలిటీస్ ఉంటాయండి. సో ఫస్ట్ ఈక్వాలిటీ ఏంటంటే మనకి సివిల్ ఈక్వాలిటీ, సెకండ్ది పొలిటికల్, ఫస్ట్ వన్ సివిల్ ఈక్వాలిటీ, సెకండ్ వన్ పొలిటికల్ ఈక్వాలిటీ, అండ్ థర్డ్ వన్ సోషల్ ఈక్వాలిటీ, and fourth one natural equality, and fifth one economic equality. సో ఇలా మనకి 5 టైప్స్ ఆఫ్ ఈక్వాలిటీస్ ఉంటాయండి. ఇందులో సివిల్ ఈక్వాలిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే సివిల్ ఈక్వాలిటీ యాజ్ ఎ కాన్సెప్ట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ ఎ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. Right, it implies that all citizens should be treated alike in the matters of possession of the rights without any discrimination on the grounds of religion, belief, caste or creed. So ఇది మనకి ఫండమెంటల్ రైట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఆన్ ద గ్రౌండ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్, సో ఇదంతా కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ కూడా మనకి క్లియర్గా డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో సివిల్ ఈక్వాలిటీ ఇంప్లాయిస్ ఇస్ ఈక్వాలిటీ బిఫోర్ లా. సో మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. సో ఇది ఆర్టికల్ నెంబర్ 14లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఈక్వాలిటీ బిఫోర్ లా ఈ కాన్సెప్ట్ బ్రిటన్ నుండి తీసుకున్నాము అని. అలాగే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఇది ఎక్కడ నుండి తీసుకున్నామండి? USA నుండి తీసుకున్నాము. రైట్, సో దీనికి ఆన్సర్ ఈక్వాలిటీ బిఫోర్ లా. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఎ కోర్ట్ ఇష్యూ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్? సో ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్స్కి కోర్ట్స్ ఇచ్చేది ఏంటండి? రిట్స్. సో అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 32 సుప్రీం కోర్ట్ ఇష్యూ రిట్స్. అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 226 హై కోర్ట్ ఇష్యూ రిట్స్. ఈ 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఆల్రెడీ మనం సో ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మ్యాండమాస్, హెబస్ కార్పస్, సెరిషరీ, ప్రొహిబిషన్, ఇలా 5 టైప్స్ ఆఫ్ రిట్స్ అక్కడ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సపరేషన్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఇవి సపరేట్ చేయమనే ప్రొవిజన్ సో మనకి ఎక్కడి నుండి మనం తీసుకున్నాము అంటే DPSPs, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో దీన్నే మనం షార్ట్కట్లో DPSPs అంటామండి. సో ఈ DPSPs అనేవి మనకి పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4లో ఉంటాయి. ఇవి ఆర్టికల్ నెంబర్ 36 నుండి ఆర్టికల్ నెంబర్ 51 వరకు ఉంటాయి. సో ఆర్టికల్ నెంబర్ 51A అంటే మనం ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇవి ఫండమెంటల్ డ్యూటీస్ ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ప్రీవియస్ వీడియోలో. రైట్, సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే సపరేషన్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్.
ఈ జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ నుండి ఎందుకు సపరేట్ చేయాలండి? ఎందుకు సపరేట్ చేయాలి అంటే, సో దీని వెనకాతల బ్యాక్గ్రౌండ్ సో మనం జస్ట్ ఒక 1 minute చూసినట్టయితే, సో మనం ఓల్డెన్ డేస్లో కింగ్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ కింగ్స్ అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళు, వీళ్ళ దగ్గరే జ్యుడిషియరీ ఉండేది, సో వీళ్ళ దగ్గరే జ్యుడిషియరీ ఉండేది, సో వీళ్ళ దగ్గరే ఎగ్జిక్యూటివ్ ఉండేది, వీళ్ళ దగ్గరే లెజిస్లేషన్ ఉండేది. సో ఈ మూడు ఒకళ్ళ దగ్గరే ఉండడం వల్ల ఏమవుతుందంటే, సో ఈ కింగ్ అనేవాడు వాడికి ఇష్టం వచ్చినట్టు సో శిక్షలు వేసేవాడు, వాడి ఇష్టం వచ్చినట్టు పరిపాలించేవాడు, ఇష్టం వచ్చినట్టు లెజిస్లేషన్స్ అంటే యాక్ట్స్ పాస్ చేసేవాడు, లాస్ పాస్ చేసేవాడు. అంటే ఆడికి ఎంత అయితే ట్యాక్స్ వేయాలనిపిస్తుందో అంత ట్యాక్స్ ఇంపోజ్ చేసేసేవాళ్ళు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని చెప్పి మనం ఏం చేసామంటే, ఈ జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ నుండి లెజిస్లేటివ్ నుండి సపరేట్ చేసాము. ఏం చేసాము? సపరేట్ చేసాము. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రిట్ ఈజ్ ఇష్యూడ్ బై హైకోర్ట్ ఆర్ ద సుప్రీం కోర్ట్ టు కంపెల్ అన్ అథారిటీ టు పెర్ఫార్మ్ ఏ ఫంక్షన్ దట్ ఇట్ వాజ్ నాట్ పర్ఫార్మింగ్? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో దీన్ని మనం ఏమంటామంటే మ్యాండమాస్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. విచ్ రిట్ ఈజ్ ఇష్యూడ్ బై ఎ హైకోర్ట్. సో హైకోర్ట్ ఆర్ ద సుప్రీం కోర్ట్. సో ఈ హైకోర్ట్ అయితే ఈ హైకోర్టు కింద ఉన్న కోర్ట్స్కి గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుందండి. ఒకవేళ సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు కింద ఉన్నటువంటి కోర్ట్స్కి గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుంది. సో దాన్ని మనం ఏమని చెప్తాము అంటే, సో పర్ఫార్మ్ ఏ ఫంక్షన్ ఇట్ వాస్ నాట్ పర్ఫార్మింగ్, మ్యాండమాస్, రైట్? నెక్స్ట్, ఇన్ ఇండియా ద రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నౌ రికగ్నైజ్డ్ యాజ్, ఆల్రెడీ చెప్పాము, లీగల్ రైట్. The right to vote in election to a parliament is a, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో రైట్ టు vote అనేది మనకి కాన్స్టిట్యూషనల్ రైట్ అకార్డింగ్ టు ఆర్టికల్ నంబర్ 326 ఆఫ్ పార్ట్ 15 ఎలక్షన్స్ గురించి క్లియర్గా చెప్తుందండి. సో అందులో ఈ రైట్ టు ఓట్, సో ఈ రైట్ టు ఓట్ అనే దాని గురించి డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. In which of the following is not mentioned in the preamble to the Constitution of India? So preamble to the Constitution of India. So which of not mentioned అన్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్. సో జస్టిస్ అనేది మెన్షన్ చేశారు, ఫెటర్నిటీ అనేది మెన్షన్ చేశారు, ఈక్వాలిటీ అనేది మెన్షన్ చేశారు. ఏది మెన్షన్ చేయలేదు? అడల్ట్ ఫ్రాంచైజ్. ఇది ఆన్సర్ అవుతుంది. Which of the following writs of High Court or the Supreme Court is sought to produce in the courts a person suspended to be missing or custody? సో ఇది ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది, హెబస్ కార్పస్. సో దీని ఆన్సర్ ఏంటండి? హెబస్ కార్పస్. ఏంటి? ఆఫ్ ద హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ ఈస్ నాట్ టు ప్రొడ్యూస్ ఏ పర్సన్, అంటే డీటెన్షన్కి సంబంధించిన యొక్క ప్రొవిజన్ అన్నమాట. సో విత్ ఇన్ 24 hours ఎక్స్క్లూడింగ్ జర్నీ అవర్స్లో ఎవరినైనా పర్సన్ అరెస్ట్ చేస్తే ఆ పర్సన్ కంపల్సరీగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, రైట్? 59. ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ వాజ్ నాట్ ఇన్సర్టెడ్ త్రూ ద కాన్స్టిట్యూషన్ బై 42nd Amendment Act 1976. ఇది చాలా ఇంపార్టెంట్. సోషలిస్ట్ యాడ్ చేసాము, సెక్యులర్ యాడ్ చేసాము, ఇంటిగ్రిటీ యాడ్ చేసాము. ఇంకా ఏది యాడ్ చేయలేదు? డిగ్నిటీ అనేది యాడ్ చేయలేదు. సో దీన్నే మనం సింపుల్గా SIS అని గుర్తుపెట్టుకుంటాము. ఎస్ అంటే సోషలిస్ట్, ఎస్ అంటే సెక్యులర్, ఐ అంటే ఇంటిగ్రిటీ. బిల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ కెన్ బి ఇనిషియేటెడ్ ఓన్లీ ఇన్ లోక్సభ. సో ఓన్లీ లోక్సభలో మనం పెట్టగలిగిన బిల్ ఏంటి అంటే ఆర్డినరీ బిల్, మనీ బిల్. సో ఓన్లీ మనం లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయగలిగే బిల్ ఏంటి? మనీ బిల్. సో మనీ బిల్ మనకి ఆర్టికల్ నెంబర్ 110లో క్లియర్గా డిస్క్రైబ్ చేయబడి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ అనేది ఎందులోకి వస్తుందండి? ఆధార్ కార్డ్ ఎలా ఇంట్రడ్యూస్ చేశారు? ఆధార్ కార్డ్ అనేది మనీ బిల్ రూపంలో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియన్ పార్లమెంట్ కెన్ రీనేమ్ ఆర్ రీడిఫైన్ ద బౌండరీస్ ఆఫ్ ఎ స్టేట్ బై సింపుల్ మెజారిటీ. అంటే 1/4 పీపుల్ సరిపోతారు. సో ఓటింగ్ టైంలో 1/4 ఓటింగ్ వస్తే సరిపోతుంది.
సో సింపుల్ మెజారిటీ. ఇది మనకి పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి చెప్తుందండి. సో పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో 1 to 4 ఆర్టికల్స్ ఉంటాయి. సో ఈ 4 ఆర్టికల్స్లో నుండి మనకి ఈ బౌండరీస్ చేంజ్ చేయడం అన్నా, తర్వాత బౌండరీస్ ఆల్టర్ చేయాలి అన్న, ఇదంతా మెకానిజం. సో 1 to 4 ఆర్టికల్స్, పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. విచ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ ఇన్ ఇండియా? ఆల్రెడీ ఇది చెప్పడం జరిగింది. వి ద పీపుల్. వి ద పీపుల్. విచ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ ఇన్ ఇండియా? సో వి ద పీపుల్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పొలిటికల్ రైట్? పొలిటికల్ రైట్ అన్నాడండి. సో పొలిటికల్ రైట్, సో దీనికి ఏంటి అంటే పొలిటికల్ రైట్కి, సో రైట్ టు ఫ్రీడమా, రైట్ టు కన్సెస్ట్ ఎలక్షన్సా, రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లానా, రైట్ టు లైఫా? సో రైట్ టు contest elections. Right to contest elections. By which of the following modes can citizenship be acquired? సో మనం సిటిజన్షిప్ అక్వైర్ చేయాలి అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, 5 waysలో మనం సిటిజన్షిప్ని అక్వైర్ చేయగలుగుతాము, 5 waysలో. సో ఇక్కడ మనం చూసినట్టే బై బర్త్ ఎస్, హెరిడిటరీ ఎస్, బై రిజిస్ట్రేషన్ ఎస్. సో ఇక్కడ 1 2 3 అంటే సెకండ్ ఆన్సర్ కరెక్ట్. ఇక్కడ బై రిక్వెస్ట్ కాదండి, బై రిజిస్ట్రేషన్, నాట్ బై రిక్వెస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ బల్వర్క్ ఆఫ్ ఎ పర్సనల్ ఫ్రీడమ్? సో చాలా ఇంపార్టెంట్, బల్వర్క్ ఆఫ్ ఎ పర్సనల్ ఫ్రీడమ్ హెబస్ కార్పస్. సో పర్సనల్ ఫ్రీడమ్ అన్నాడు కాబట్టి, పర్సన్కి సంబంధించిన ఫ్రీడమ్ కాబట్టి, డీటెన్షన్ కాబట్టి హెబస్ కార్పస్ అవుతుంది. Where in the Indian Constitution has economic justice been provided as one of the objectives? సో ఎకనామిక్ జస్టిస్ అన్నాడండి. సో ఎకనామిక్ జస్టిస్, సో ఎక్కడ మనకు ఉంటుంది అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, సో డిపిఎస్పీస్. ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా ఆర్ గ్యారంటీడ్ ఇట్ త్రూ, సో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 32. సో దీని ప్రకారం ఏమవుతుంది, మనకి ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ బై ఆర్టికల్ నెంబర్ 32. ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇన్స్పైర్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆర్, సో ఇక్కడ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నాడండి, డిపిఎస్పీస్ అంటాం కదా. సో డిపిఎస్పీస్ అనేవి ఏంటంటే నాన్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా. అదే మనకి ఫండమెంటల్ రైట్స్ అనుకోండి, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మాత్రం ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఎక్కువ క్వశ్చన్స్ దీన్ని బేస్ చేసుకొని అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ టు ప్రాపర్టీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్. సో రైట్ టు ప్రాపర్టీ వాజ్ రిమూవ్డ్. సో ఎవరు ఉన్నప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని తొలగించారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది 61st అమెండ్మెంట్ ద్వారాగా దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. హూ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సుప్రీం కోర్ట్. No person shall be citizen of India if he has voluntarily acquired citizenship of another country. సో అంటే నో పర్సన్ షల్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఎప్పుడు సిటిజన్ ఆఫ్ ఇండియా అవడు అని అంటున్నాడు. ఎప్పుడు అవడంటే ఎప్పుడైతే మనం అనదర్ కంట్రీ యొక్క సిటిజన్షిప్ వాలంటరీగా ఎక్వైర్ చేస్తున్నామో అప్పుడు అవ్వము. బికాస్ ఎందుకు, దీని వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో ఇండియా ఈజ్ అ సింగిల్ సిటిజన్షిప్ కంట్రీ అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 5. సో అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 5 ఇండియా ఈజ్ ఏ సింగిల్ సిటిజన్షిప్. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, పొలిటికల్ రైట్స్ డస్ నాట్ ఇంక్లూడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో రైట్ టు ఓట్, ఎస్. రైట్ టు లైఫ్, నో. ఇది ఫండమెంటల్ రైట్. రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్.
No person can be employed in factories or mines unless he is above the age of 14 years. సో ఇది ఆల్రెడీ మనకి ఫండమెంటల్ రైట్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఆ ఫండమెంటల్ రైట్స్లో మనకి ఆర్టికల్ నెంబర్ 23 అండ్ ఆర్టికల్ నెంబర్ 24. సో ఇక్కడ చైల్డ్ లేబర్, సో దాంట్లో ఆర్టికల్ నెంబర్ 24లో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. The idea of directive principles of state policy was borrowed by the framers of the Indian Constitution from the Constitution of Ireland, Republic of Ireland. Which of the following is not a fundamental right? Right to equality fundamental right, right to freedom fundamental right, right to constitution remedies fundamental right. ఇంకా ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఏమవుతుంది, రైట్ టు ప్రాపర్టీ. అండర్ ద కాన్స్టిట్యూషన్ the power to issue a writ of habeas corpus is vested in. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ హెబస్ కార్పస్ అనేది మనం ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారం సుప్రీంకోర్టులోనే వేయొచ్చు. ఆర్టికల్ నెంబర్ 226 ప్రకారం మనం హైకోర్టులోనే ఇష్యూ చేయొచ్చు. అంటే బోత్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ద సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ అన్అమెండబుల్. సో ఏ కేసులో ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయలేము అని అంటున్నాడు అంటే ఇంపార్టెంట్ అండి, గోలక్నంతన్ కేస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ డస్ నాట్ ఫిగర్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్. సో మనకు ఆల్రెడీ మన ప్రియాంబుల్లో ఉందండి. ఏముంది ప్రియాంబుల్లో? సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఎస్, సోషలిస్ట్ ఎస్, సెక్యులర్ ఎస్. ఫెడరల్ కాదు కదా మనది. సో మనది కంప్లీట్గా ఫెడరల్ గవర్నమెంట్ కాదు, క్వాసీ ఫెడరల్. ఇండియా ఈజ్ ఎ క్వాసీ ఫెడరల్ గవర్నమెంట్. ఏ రిట్ ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్ కంపైలింగ్ ఏ క్వాసీ జ్యుడిషియల్ ఆర్ పబ్లిక్ అథారిటీ టు పర్ఫార్మ్ ఇట్స్ మ్యాండేటరీ డ్యూటీ. ఆల్రెడీ చెప్పానండి, మ్యాండమాస్. ఈ మ్యాండమాస్లో ఏమవుతుంది, క్యూఆర్ఎంటోలో ఏమవుతుంది, సెర్చురీలో ఏమవుతుంది, ప్రొహిబిషన్లో ఏమవుతుంది, సో తర్వాత సెర్చురీలో ఏమవుతుంది, ప్రొహిబిషన్లో ఏమవుతుంది, మ్యాండమాస్లో ఏమవుతుంది, క్యూఆర్ఎంటోలో ఏమవుతుంది, రైట్. వీటన్నిటి గురించి నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. ద రిట్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇష్యూడ్ బై సుప్రీం కోర్ట్. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇష్యూడ్ బై సుప్రీం కోర్ట్. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆల్రెడీ మనం చూసాము, 11. The main purpose of including the directive principles of state policy in the Indian Constitution is to. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనం ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎందుకు పెట్టాము అంటే వెల్ఫేర్ స్టేట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ కోసం పెట్టాము. ద ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ గివింగ్ ప్రామినెన్స్ టు ద సిటిజన్స్. ద ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ. సో డెమోక్రసీలో మనము ఎక్కువగా పీపుల్ గురించే ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్ టేకెన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్, చాలాసార్లు చదివాము, ఐర్లాండ్. రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ ఇన్ సర్టన్ లిమిట్స్ ఈజ్ ఫండమెంటల్ రైట్. ఆల్రెడీ మనం ఈ ఫండమెంటల్ రైట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఆర్టికల్ నెంబర్ 21A. ఏ సెక్యులర్ స్టేట్ ఈజ్ వన్ విచ్ నో రిలీజియన్ హ్యాస్ నో రిలీజియన్ ఇట్స్ ఓన్. ద ప్రియాంబుల్ టు అవర్ కాన్స్టిట్యూషన్ మేక్స్ నో మెన్షన్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్. మనకి ప్రియాంబుల్లో చూస్తే జస్టిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఫెటర్నిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఈక్వాలిటీ ఆఫ్ స్టాటస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు, అడల్ట్ ఫ్రాంచైజ్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ అవైలబుల్ టు ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం చూసినట్టయితే ప్రొటెక్షన్ ఫ్రమ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, caste, sex or place of the birth is a right to Indian citizens only. Which one of the following is the guardian of fundamental rights? Already మనకు తెలుసు. సో క్వశ్చన్ కొంచెం ట్విస్ట్గా అడిగాడు, జ్యుడిషియరీ.
ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ గివెన్ టు బ్యాంకర్ పర్సన్స్కి ఇస్తారు, పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజ్కి ఇస్తారు, పొలిటికల్ సఫరర్స్కి ఇస్తారు. ఏలియన్స్ అంటే ఫ్రెండ్లీ కంట్రీస్, అదర్ కంట్రీస్ మన దగ్గరికి వస్తే వాళ్ళని మనం ఏలియన్ నేషన్స్ అంటాము. సో వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ గివెన్, వాళ్ళకి ఇవ్వము. విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్? పార్ట్ 3. Fundamental duties were added to the Constitution by 42nd Amendment. Freedom of the press is implied in the right to speech అండి. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. సో దీని గురించి మనం ఒక ఆర్టికల్ కూడా చేయడం జరిగింది. సో మన వీడియోస్లో ఉంటుంది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇది ఆర్టికల్ నెంబర్ 19 కింద వస్తుంది. సో ఈ ఆర్టికల్ నెంబర్ 19 డ్యూరింగ్ ఎమర్జెన్సీస్లో, సో అది ఏ గ్రౌండ్స్ మనకి ఆర్టికల్ నెంబర్ 352, ఆర్టికల్ నెంబర్ 356, ఆర్టికల్ నెంబర్ 360, మొత్తం 3 ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఇది నేషనల్ ఎమర్జెన్సీ, ఇది స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ, ఇది ఎకనామికల్ ఎమర్జెన్సీ. ఇది నేషనల్ ఎమర్జెన్సీని మనం 3 గ్రౌండ్స్లో ఇంపోజ్ చేస్తాము. ఒకటి ఎక్స్టర్నల్ వార్, 2 ఎక్స్టర్నల్ ఎగ్రేషన్, 3 ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్. సో ఇలా మనం ఈ 3 గ్రౌండ్స్లో ఇంపోజ్ చేస్తాం కదా. సో దీని గురించి మనం ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఇక్కడ నుండి వస్తుందన్నమాట. సో ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. A writ issued by High Court or a Supreme Court to protect a fundamental right of the citizens is known as habeas corpus. Which one of the following fundamental rights was described by Dr. B.R. Ambedkar as the heart and soul of the Constitution? So article number 32, right to constitutional remedies. Article number 32. Which part of the Constitution deals with the directive principles of state policy? Part 4. Evaluate the following statements. The legal interpretation of equality is chiefly influenced by equality before law and equal protection of laws. Equality before law means rule of law. సో ఇక్కడ ఏంటంటే ఈక్వాలిటీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. లీగల్ interruption, yes, correct. Equality before law means rule of law, yes, correct. So both are correct. Which one of the following is a fundamental right guaranteed by a Constitution of India? So right to govern, property, information, equality. Right to equality is article number 19. Sorry, right to equality. So ఇది మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ABCDEF కదా, ఫస్ట్ ఈ వస్తుంది. సో రైట్ టు ఈక్వాలిటీ అంటే ఆర్టికల్ నెంబర్ 14 టు ఆర్టికల్ నెంబర్ 18. రైట్ టు ఫ్రీడమ్ అంటే ఆర్టికల్ నెంబర్ 19 టు ఆర్టికల్ నెంబర్ 22. సో 23, 24 నెక్స్ట్ చిల్డ్రన్ రైట్స్. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో సో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, సో మన అనాలిసిస్ కంప్లీట్ అయింది. సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు అప్డేట్స్ రూపంలో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం సేమ్ ఇంకొక మోడల్ పేపర్స్ తీసుకొని దాన్ని అనాలిసిస్ చేద్దాము. సో దీంతోపాటుగా మనం ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన XY అనాలిసిస్, దీంతోపాటు NDA ఎగ్జామ్కి సంబంధించిన అనాలిసిస్, ఈ అనాలిసిస్ అన్నీ మేము ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.